ఈ భూమి మీద ఖచ్చితంగా ఎంతమంది హృదయాలలో ఈ జ్వాల క్రియాశీలంగా ఉందో చెప్పడం చాలా కష్టం. అటువంటి వారు మరి ఎక్కువ శాతం ఉండి ఉండరు. ఉండి ఉంటే మనకు ఈరోజు ఇటువంటి రాజకీయాలు, విద్యా విధానాలు, సాంకేతిక, ఆర్థిక, మతపరమైన సమస్యలు ఉండేవి కావు. జ్వలించే హృదయం కలిగి ఉండడం అనేది అంత తేలిక కాదు. కేవలం ఒక కొవ్వొత్తులోని మైనం కరగడం ద్వారా దాని వెలుగు పెరుగుతూ ఉంటుంది. స్వార్థం, స్వలాభం, అహంభావం, ఆడంబరం స్వాధీనంలో ఉంచుకోవడం అనేది తగ్గి అదృశ్యమే తీరాలి. అప్పుడు మాత్రమే ఈ జ్వాల అనేది ఉంటుంది. అంటే ఒక వ్యక్తి పూర్తిగా పరిశుద్ధుడై ఉండి రూపాంతరం చెంది అవాస్తవాలతో తాదాత్మ్యం చెందకుండా ఉండి తీరాలన్నమాట. హృదయ జ్వాల గురించి మాట్లాడడం చాలా తేలిక, కానీ ఆ జ్వాల మిమ్మల్ని హరించి వేస్తుంది. దానికి మీరు సిద్ధమేనా? ఆ జ్వాల పెరిగే కొద్దీ జనాలు మీపై అయిష్టత చూపిస్తారు. ఎందుకంటే ఇక మీరు వారిలో ఒకరు కారు కాబట్టి.